హాయ్ బంగారాలు, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. మీకోసం ఈరోజు సాడిస్ట్ రోమియో పార్ట్ 26. విరాట్కి హరి ఒక కిస్ ఇస్తే హ్యాపీగా విన్ అయి వస్తాడు. అది ఇచ్చే పొజిషన్లో లేదు. విరాట్ తీసుకుందాము అన్న చాకో స్కేల్ పట్టుకొని అడ్డంగా ఉంది. విరాట్ అందరినీ కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు. భరద్వాజ్, వాడికంటే నువ్వు ఆఫీస్కి 10 minutes ముందుగా వెళ్ళాలి, ఎలా వెళ్తావు, జాగ్రత్త అని హరికి చెప్తే హరి నవ్వుతూ, మావయ్య గారు, అతను కారులో వెళ్తున్నాడు, ట్రాఫిక్లో ఇరుక్కుంటాడు, నేను స్కూటీపై వెళ్తాను, షార్ట్ కట్లో వెళ్తాను అంటూ బైక్ కీస్ తీస్తుంటే వసుంధర, వాడిని 4 వరకు వదిలిపెట్టవే తల్లి, చాలా ప్రెస్టేజ్ కాంపిటీషన్, వాడికి 1 hour టైం ఉన్నా కానీ వాడే విన్ అవుతాడు, వాడిని, ఈ ఇంటి గౌరవాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను అంటూ హరి నుదుటిపై ముద్దు పెట్టింది. చాకో కూడా హరికి ముద్దు పెట్టి థంబ్ సింబల్ చూపిస్తుంది. హరి చాకోని కిస్ చేసి అందరికీ బాయ్ చెప్పి స్కూటీ తీసింది. షార్ట్ కట్లో విరాట్ కంటే ముందుగానే ఆఫీస్కు చేరుకుంది. భాస్కర్ని చూస్తూ, బాగా అరేంజ్ చేశావన్నయ్యా అన్నది. భాస్కర్, వాడు అసలే నిన్ను చూసిన రోజు నుంచి ఈ రోజు వరకు అసలు ఆఫీసులో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవటం లేదు. ఇలా అయినా కాకా పట్టి ఈరోజు విన్ అవ్వాలి, నువ్వు కనిపించకపోతే వాడు మైండ్ పని చేయదు అని నిన్ను రమ్మన్నాను. నిన్ను చూశాక వాడు ఏం చేస్తాడో ఏమో, 4కు మాత్రం ఫోన్ కాంటాక్ట్లో ఉండండి అని చెప్పాడు. హరి నవ్వుతూ, శాడిస్ట్కి నా లవ్తో పాటు సపోర్ట్ కూడా ఇస్తాను, చూస్తారు కదా అన్నది. విరాట్ ఎంతో కష్టంగా రాలేక ఆఫీస్కి వచ్చాడు. మొహం మామిడికాయ చెక్కలాగా పెట్టుకొని కారు కష్టంగా దిగి వస్తున్నాడు. అందరూ విష్ చేస్తుంటే కష్టంగా ముఖానికి ప్లాస్టిక్ నవ్వు ఒకటి తగిలించుకొని వస్తున్నాడు. అక్కడ ఒక అమ్మాయి, మేఘన, 1 year బ్యాక్ ఆఫీస్లో చేరింది. విరాట్ని చూస్తూ మైమరచిపోతూ సితారాతో, ఎవరే మన బాస్ని కాదు అన్న మహాతల్లి, నేను వచ్చిన దగ్గర నుంచి మన బాస్ గురించి చెబుతుంటే ఎలా ఉంటాడోలే అనుకున్నాను. ఒక ఆమెను పెళ్లి చేసుకొని బంగారం లాంటి మనిషి తాగుబోతులా తయారయ్యాడు, దేశాలు పట్టుకొని పోయాడు అన్నారు. అసలు ఇంత అందంగా ఉన్న వాడిని కాదు అన్న మహాతల్లి ఎవరై ఉంటారు? బాస్ని చూస్తే అలా చూస్తూ జీవితం గడిపేయొచ్చు అనిపిస్తుంది అని మైమరచిపోతుంటే, సీతార, నీకు లైఫ్ ఇచ్చింది అని రోజు పూజ చేస్తున్నావే ఆ దేవత, ఆ దేవతనే మన బాస్ని కాదు అంటే దేశాలు పట్టుకొని పోయాడు అని వెటకారంగా అన్నది. మేఘన వాట్ అంటూ నోరు తెరిచింది. మేఘన ఏది పెద్దగా పట్టించుకోదు. తన ఉన్న పరిస్థితులు అంత గందరగోళం. అందుకే తన పని ఏదో తాను చేసుకుంటూ జీవితాన్ని కష్టంగా ముందుకు సాగిస్తుంది. అందుకే ఇక మేఘన ఆ టాపిక్ అక్కడికి వదిలేసింది. ఫేస్ని పెంకలా పెట్టుకొని వస్తున్న విరాట్కి హరి బొకేని ముఖానికి అడ్డుగా పెట్టుకొని విరాట్కి ఎదురుగా వెళ్ళి బొకే పక్కకు తీస్తూ, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ గోల్డ్ ట్రేడర్స్ సార్ అంటూ బొకే అందించింది. విరాట్ ఫేస్ ఒక్కసారిగా ఎంత బ్రైట్ అయినది అంటే, ఒక పవర్ ప్లాంట్కి ఎంత పవర్ కావాలో అంత పవర్ విరాట్ ఫేస్లోకి వచ్చేసింది. ఆ రోజు ఆ సిటీకి కావాల్సినంత కరెంట్ విరాట్ ఫేస్కి కనెక్ట్ చేస్తే అందరికీ సరిపోతుంది. అంతటి ఆనందంలో అక్కడ అందరూ ఉన్నారు అన్నది మరిచాడు. హరిని తన పైకి లాక్కొని ఒక కిస్ ఇచ్చి థ్యాంక్స్ అని చెప్పాడు. అంటే అతనికి ఆమె పక్కన ఉంటే అతను సాధించలేనిది ఏదీ లేదు అని అర్థం. ఇప్పుడు అందరికీ ఒక స్మైల్ పడేశాడు. ఇప్పుడు ఆఫీస్ వర్కర్ల మనసులో గతంలో చూసిన విరాట్, పెళ్ళాం నో చెప్తే దేశాలు పట్టుకొని పోవటం ఏమిటి, అప్పుడు హరి విరాట్తో ఒకరోజు వచ్చింది కానీ ఆ రోజు ఎవరికి పెద్దగా పరిచయం కాలేదు. తర్వాత భరద్వాజ్ కోడలుగా ఆఫీస్లో కొత్త ఎంట్రీ ఇచ్చింది.
అప్పుడు విరాట్కి హరికి ఏంటి అనేది ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకంటే హరి మనస్తత్వం అక్కడ అందరికీ గుడ్ అనిపించింది. ఇంత గుడ్ అమ్మాయిని వదిలిపెట్టి విరాట్ వెళ్ళడు, అతను వేరే ఎవరినైనా ప్రేమించాడు అనేలా ఊహించారు. విరాట్ ఆమెను చూడగానే అంతలా ఆనందపడిపోయి కిస్ ఇచ్చేశాడు అంటే విరాట్ భార్య హరి అని అనుకోక తప్పలేదు. విరాట్ చక్కని స్మైల్తో హరితో ఆఫీసులో అడుగుపెట్టాడు. ఇద్దరు కుడికాలు పెట్టి వచ్చారు. విరాట్ హరిని తీసుకొని 5th ఫ్లోర్లో తన స్పెషల్ రూమ్కి విరాట్ వెళుతుంటే, భాస్కర్, అరే నువ్వు ఇప్పుడు ఎటువంటి ప్రోగ్రాంలు పెట్టడానికి వీల్లేదు అంటూ ఉడికిస్తున్నాడు. విరాట్ వెంట పరుగులు పెడుతుంటే విరాట్ భాస్కర్ని క్యాబిన్లోకి రానివ్వకుండా డోర్ బోల్ట్ పెట్టేసి హరిని రెస్ట్ రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు. హరికి తెలుసు ఆఫీస్ కార్యకలాపాలన్నీ 4th ఫ్లోర్ వరకే అని. ఆ 5thలో తన కోసం మాత్రమే డిజైన్ చేసుకొని గార్డెన్ని అరేంజ్ చేసుకున్నాడు. బాబు ఇప్పుడు ఎంత ఆరాటంగా ఉన్నాడో హరికి తెలుసు. కానీ ఆమె అతనితో జీవితం ఇక్కడ మొదలు పెట్టాలి అనుకోవటం లేదు. అందుకని, హరి ఏంటి శాడిస్టు నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది ఆఫీస్ కదా, ప్లీజ్ ఆగు శాడిస్టు అంటూ బుజ్జగిస్తుంది. ముద్దుగా చెప్తుంటే ఎవరు కాదంటారు. అందుకే విరాట్ హరి కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు ఇష్టంగా ఒక కిస్ ఇయ్యవే అన్నాడు. హరి వెంటనే విరాట్ని బెడ్ పైకి నెట్టేసి అతని మీద కూర్చుని పెదవులు జత చేసింది. ఆ ముద్దు ఎంతసేపు సాగిందో తెలియదు. కానీ విరాట్ మనసు కాస్త కుదుట పడింది. హర్ష ఇంటికి వెళ్ళగానే మంజుల ఎటు వెళ్ళావురా అని అడిగింది. హర్ష, ఒక ఫ్రెండ్ కలిస్తేను వాడితో టైం స్పెండ్ చేశానమ్మా, నాకు హెడేక్గా ఉంది, కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను అని అన్నాడు. మంజుల, బాగా నిద్రపో, ఈవినింగ్ కాంపిటీషన్ కాదు, ఇంకా చాలా ముఖ్యమైన అకేషన్ ఉంది, నువ్వు చాలా అందంగా కనపడాలి, బాగా రెస్ట్ తీసుకో, నేను ఫేమస్ డిజైనర్లని గ్యాదర్ చేశాను, అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూసి వస్తాను అంటుంటే హర్ష ఓకేమా అంటూ వెళ్ళి పడుకున్నాడు. మంజుల దేశ విదేశాలలో ఉన్న ఫేమస్ డిజైనర్లను ఒక రూమ్లో గ్యాదర్ చేసి వాళ్ళు చూపించే డిజైన్లను అన్నిటిని పరీక్షగా చూస్తుంది. ఆ డిజైనర్లు, మేడం ఈ డిజైన్ ఎవ్వరు తయారు చేయలేరు, నేను దీని ఫార్ములా చెప్తేనే ఇది రూపుదిద్దుకుంటుంది అని ఒకరికి మించి ఒకరు చెప్తున్నారు. మంజుల అందులో ఉన్న ఒక 10 మందిని సెలెక్ట్ చేసి మిగిలిన వారిని పంపించింది. ఉన్న 10 మందిలో ఈరోజు ఖచ్చితంగా మంజుల గోల్డ్ ట్రేడర్స్ విన్ అవ్వాలి. మీ ఫార్ములా అని అవతల ఎవ్వరు గెస్ చేయని విధంగా ఉండాలి. విరాట్ గురించి తెలుసు కదా మీకు, వాడు నిన్నటి వరకు ఇండియాలో లేడు. భరద్వాజ్ పిలిపించాడా, వాడే వచ్చాడా తెలియదు. కానీ ఈరోజు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు, అది మనసులో పెట్టుకొని డిజైన్ చెయ్యండి అని అక్కడి నుంచి బయటికి వచ్చి తన చేతిలో సెల్ మోగుతుంటే లిఫ్ట్ చేసి, అన్నయ్య గారు మీకే ఫోన్ చేయాలి అనుకుంటున్నాను, మీ డిజైనర్స్ వర్క్ ఎలా ఉంది, అబ్జర్వ్ చేశారా అని అంటుంటే అవతల అతను, మనం ఎంత ఫేమస్ డిజైనర్లను దింపినా ఆ విరాట్ ముందు ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాము, ఈసారి వాడు ఉండడు అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సడన్గా షాక్ ఇచ్చినట్టు వాడు ఎక్కడి నుంచి వచ్చాడు రా అని ఆప్యాయంగా పిలుస్తున్నాడు. అతను ఎవరు అంటే టాప్ 10 బరిలో ఉన్న ఒక గోల్డ్ ట్రేడర్. అతనికి విరాట్ గురించి బాగా తెలుసు. అందుకే అతనిని అల్లుడుగా చేసుకోవాలని చాలా అంటే చాలా ప్రయత్నాలు చేశాడు. విరాట్ చాలా సున్నితంగా తిరస్కరించాడు. తర్వాత ఒక అనామకురాలు అయిన హరిని విరాట్ పెళ్లి చేసుకొని హరి చీకొడితే వెళ్ళిపోయాడు అని గుసగుసలు వినిపించాయి. కానీ హరి భరద్వాజ్ కోడలుగా ఎంట్రీ ఇచ్చింది. విరాట్ కనిపించలేదు. ఆ ఫ్యామిలీలో ఏం జరిగింది అనేది క్లియర్గా ఎవ్వరికీ తెలియదు. కానీ విరాట్ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా వసుంధర గోల్డ్ ట్రేడర్స్కి వెళ్ళిపోతుంది అని, అలా వెళ్ళిపోతే అతను అనుకున్నది ఎలా జరుగుతుంది? విరాట్ కాదన్నాడు. మంజుల టాప్ 5లో ఉంది. ఈసారి టాప్ 1లోకి ఆమె ఖచ్చితంగా వస్తుంది. హర్షకి తన కూతుర్ని ఇచ్చి ఎంగేజ్మెంట్ చేయాలి అని పక్కాగా ప్లాన్ వేస్తే ఇప్పుడు విరాట్ వచ్చాడు.
టాప్ 1 వస్తే మంజులాకి లేదా తనకి వస్తుంది అని చాలా కాన్ఫిడెంట్లో ఉండి ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేశారు. అందుకే అతనికి కాస్త చెమటలు పడుతూ మంజులాకి ఫోన్ చేస్తే, నువ్వేమి కంగారు పడకన్నయ్యా, వాడు ఒక్క రోజులో ఏమీ చెయ్యలేడు. మనం ఈ కాంపిటీషన్ గురించి 1 ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాము. ఒక్క రోజుతో వాడి వైపు తిరిగిపోవటానికి అదేమి ఆషామాషీ కాదు. మనము అనుకున్నది జరిగిపోతుంది. మీరు కూల్గా ఉండండి. అందరికీ ఇన్విటేషన్ పంపించేయండి. మనం అనుకున్న 2 పనులు అయిపోతాయి అని అతనికి ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేసింది. మంజుల ప్లాన్ ఏంటంటే, ఇప్పటి వరకు విరాట్ లేడు కనుక తానే నంబర్ 1 అవుతుంది. తర్వాత టాప్ 10లో ఎవరు ఆమె కాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళ కూతురుతో హర్ష పెళ్లి చెయ్యాలి అనుకుంది. కానీ సడన్గా విరాట్ రావటంతో ఆమె నెంబర్ 1 ప్లేస్ పోతుంది అని చిన్న అనుమానం ఆమెకు మొదలైంది. అందుకే అక్కడ చాలా ప్లాన్గా పకడ్బందీగా టాప్ 10లో ఉన్న ఒక గోల్డ్ ట్రేడర్తో తానే అడిగి సంబంధం కలుపుకుంది. ఎలా అంటే, హర్ష మీ అమ్మాయిని ఎక్కడో చూశాడు, ఇష్టపడ్డాడు. వారు కోరింది నేను కాదు అనను, అందుకే తగ్గి మిమ్మల్ని అడుగుతున్నాను అన్నట్టుగా మాట్లాడింది. అప్పటికి అతనికి విరాట్ వచ్చిన సంగతి తెలియక నెంబర్ 1 అవుతుంది, తానే కోరి అడిగింది అని మాట ఇచ్చేశాడు. మంజుల అతను ఆలోచించింది ఏమిటంటే, మంజుల అతను పార్టిసిపేట్ చేసేటప్పుడు కొన్ని కన్నింగ్ లెక్కలు చేస్తారు. అందులో అతనో మంజులానో విన్ అవుతారు అని పక్కాగా ప్లాన్ కూడా చేసుకున్నారు. ఈ మొత్తం ప్లాన్ అసలు మంజులది. అతనిని బురిడి కొట్టించింది కనుక అక్కడ మంజుల ప్లాన్ సక్సెస్. ఈ కాంపిటీషన్లో ఇద్దరు విన్ కాకపోయినా ఇద్దరి ఫ్యామిలీలు ఒకటైతే నెక్స్ట్ టైం 2 కంపెనీలను ఒకటి చేసి విరాట్ని దెబ్బ కొట్టాలి అన్న ఆలోచనతో హర్షకి వాళ్ళ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేసింది. ఆ సంగతి హర్షకి కూడా తెలియదు. విరాట్ హరి ముద్దు జరిగాక అతనికి ఏదేదో అవుతుంది. అందుకని హరితో ముద్దుగా 1 గంటలో ఆఫీస్ చెక్ చేసి వస్తాను, వెయిట్ చెయ్యి అంటూ బయటికి వచ్చాడు. భాస్కర్ని కలిశాడు. అన్ని వివరాలు కనుక్కొని, ఈ ఒక్కరోజు డిజైన్ రెడీ చెయ్యమంటే ఎలా రా, అది మళ్ళీ కాంపిటీషన్లో పెట్టడానికి మీకు కొంచెమైనా ఆలోచన ఉందా అంటుంటే, భాస్కర్ నువ్వు హరి కోసం డిజైన్ చేసినవి ఏదో ఒకటి యూజ్ చెయ్యి, కంపల్సరీ విన్ అవుతాము అన్నాడు. విరాట్ నేను దానికోసం మాత్రమే డిజైన్ చేశానురా, దాని దగ్గర ఉన్న వస్తువు మరొకరి దగ్గర ఉండకూడదు అంటుంటే, భాస్కర్ ఇప్పుడు హరి నీ పక్కనే ఉంది. తన ప్రేమతో నీ ప్రేమను కలిపేసి ఇంకా మంచి డిజైన్ చేసి తనకి గిఫ్ట్గా ఇవ్వవచ్చు. కానీ ఈరోజు మిస్ అయిపోతే మళ్ళీ 3 ఇయర్స్ వరకు ఈ కాంపిటీషన్ ఉండదు. నీపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు రా అంకుల్. మెయిన్ మనం విన్ అవ్వాలని కాదు, కానీ మంజుల మేడం ఆగడాలు ఇంకా ఎక్కువ అవుతాయని అంకుల్ బాధపడుతున్నారు అని బాధగా చెప్పాడు. హరి బయటికి వస్తూ విరాట్తో, మనం గెస్ట్ హౌస్కి వెళ్దామా శాడిస్టు అన్నది. భాస్కర్ హరి నువ్వు వాడిని ఎంకరేజ్ చేస్తున్నావా, కాంపిటీషన్కి డిస్కరేజ్ చేస్తున్నావా అర్థం కావట్లేదురా అన్నాడు. హరి అది మొత్తం ఈవినింగ్ చూస్తారు కదా అంటూ, మనం వెళ్దాము శాడిస్టు అని గారంగా అన్నది. అసలే విరాట్ మెంటలెక్కి ఉన్నాడు. హరి అలా గారాలు పోతుంటే ఆగలేస్తాడా? కోరి మరీ చెలి పిలుస్తుంటే వెళ్లకుండా ఉండటానికి అతను ఏమి అసమర్థుడు కాదు కదా. అసలే ఒకానొక రోజు సుబ్బు అనకూడని మాట అన్నాడు. ఆ రోజు హరికి దాని మీనింగ్ తెలియదు, కానీ ఈరోజు తెలుసు కదా. అందుకే హరిని తీసుకొని భాస్కర్కి బాయ్ చెప్పేసి ఇద్దరు బయలుదేరారు. భాస్కర్ వాళ్ళ ఇద్దరిని చూస్తూ తల కొట్టుకొని, సాయంత్రం కాంపిటీషన్ ఉంది అంటే హరి రమ్మని చెప్పటం బాగానే ఉంది, వీడు వెళ్ళటం బాగానే ఉంది అంటూ చేతులు ఆకాశం కేసి చూపిస్తూ, ఏం జరుగుతుందో ఏమో, మా చెల్లి భర్తని అసమర్థుడిగా చూపిస్తుందో సమర్థుడిగా చూపిస్తుందో అంటూ వెళుతుంటే మేఘన పరుగున వచ్చి భాస్కర్ని చూస్తూ, సార్ మీటింగ్ ఉందన్నారు, సార్ మేడం వెళ్ళిపోతున్నారు అని అడుగుతుంటే భాస్కర్ వాళ్ళిద్దరికీ మాత్రమే మీటింగ్, మనకెవరికీ లేదు అని అంటూ వెళ్ళబోతుంటే మేఘన ఇప్పుడు అందరికీ క్యాన్సిల్ చెయ్యాలా అన్నది. భాస్కర్ అంతేగా మరి అన్నాడు.
మేఘన, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఒక్క 10 మినిట్స్ టైం ఇస్తారా సార్ అని ముఖం జాలిగా పెట్టి అడిగింది. భాస్కర్, ఎవరైనా పర్మిషన్ వాళ్ళ కోసం వాళ్ళు అడుగుతారు. ఎందుకని మేడం, మీరెప్పుడు వేరే వాళ్ళ కోసం మరీ టైం అడుగుతారు అని అంటుంటే మేఘన, సార్, మీతో మేడం అనిపించుకునే అంత స్టేటస్ నాకు లేదు, అదృష్టం కూడా లేదు అనుకో. కానీ మీకు ఒక మాట చెప్పాలి. సితారాకి ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. మీకోసం తను చాలా సఫర్ అవుతుంది. ఇంట్లో చెప్పలేకపోతుంది, మిమ్మల్ని ఒప్పించలేకపోతుంది. ఒకసారి ఆలోచించండి సార్ అంటే భాస్కర్ భారంగా శ్వాస తీసుకొని ఇంట్లో తీసుకుని వచ్చే మ్యాచెస్లో తనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోమని, నా గురించి తను వెయిట్ చేయటం చాలా అంటే చాలా వేస్ట్ టైం. నేను జీవితంలో ఒకసారి ప్రేమను తెలుసుకోలేకపోయానేమో, కానీ అసలు నాకు ప్రేమ అంటే తెలియదు అనేది అబద్ధం అవుతుంది కదా. నేను కూడా తను నా కోసం మారుతుంది అనుకున్నాను. ఇందాక నీతో ఏదో విరాట్ గురించి హరి గురించి వ్యంగ్యంగా మాట్లాడి ఉంటదే కదా అన్నాడు. మేఘన ఒకసారి భాస్కర్ కళ్ళల్లోకి చూస్తూ, మీరు తన మాటలను ఎలా గెస్ చేశారు? మీరు మాకు చాలా దూరంలో ఉన్నారు కదా అంటుంటే భాస్కర్, ఇష్టంగా ప్రేమించాను కదా, అందుకే అన్నీ అర్థమవుతాయి. కష్టాలలో నుంచి వచ్చిన అమ్మాయి కదా అని ప్రేమించాను. మొదట ఆడపిల్ల ఆశపడుతుంది అనుకున్నాను. అసలు నన్ను ప్రేమిస్తుందా, తన స్వార్థం కోసం వాడుకుంటుందో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాను. కానీ గత కొంతకాలంగా బాగా అర్థమైంది. విరాట్ ఇక రాడు అని చాలా ఆనందపడిపోయింది. హరిని బ్యాడ్ చెయ్యాలని చాలా చూసింది. నాకు వజ్జు అన్న హరి అన్న ప్రాణం. వాళ్ళ కోసమే నా జీవితం. వాళ్ళిద్దరిని శత్రువుగా భావించే జీవిత భాగస్వామిని నేను కోరుకోవటం చాలా తప్పు. నీకు వజ్జు గురించి తెలియదు, కానీ హరి గురించి తెలుసు కదా. హరిని అలా తయారు చేసింది వజ్జు. ప్రేమ అంటే ఒకరి కోసం ఒకరు మారాలి. మా హరి ఎంత మారిందో విరాట్ కోసం వజ్జుగాడికి తెలియదు. సితారా నా కోసం ఏం మారింది? నా జీవితం భాస్కర్ అంకుల్ ఇంట్లో అనే తనకు తెలుసు. కానీ ఆ ఫ్యామిలీని సితారా నిందిస్తుంటే ఊరుకునే మనస్తత్వం నాకు లేదు. మంచి మ్యాచ్ వచ్చేస్తే చక్కగా పెళ్లి చేసుకోమను. ఒకప్పుడు ప్రేమించాను అని మార్చుకోవాలి అనుకున్నా. తను మారదు అన్నప్పుడు నేను మారటానికి ఎప్పుడో సిద్ధపడిపోయా. మేఘనాని చూస్తూ, మనం కోరుకున్న ప్రేమ దొరకనప్పుడు జీవితాన్ని అక్కడే ఆపేయలేము కదా. హరిని చూశాను, మిమ్మల్ని చూశాను, కొంతలో కొంత నేను నేర్చుకుంటాను అంటుంటే మేఘన, హరి మేడం సార్ ఏదో ఒకరోజు వస్తారు అని ఎదురు చూశారు. నా ప్రేమ ఏమి గొప్పది కాదులేండి సార్. భయము, పిరికితనం నా ప్రేమను చేరుకోలేక మరొక జీవితంలోకి కష్టంగానో ఇష్టంగానో వెళితే భగవంతుడు నీకు జీవితమే లేదు అని తరిమేశాడు. మనిషి జీవితానికి ఒక్కసారి పెళ్ళి, ఒక్కసారి ప్రేమ. నా జీవితానికి 2 అయిపోయాయి. ఇక ఉన్న జీవితం చచ్చిపోకూడదు అని సాగదీయటమే కానీ ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, నా జీవితం చిగురిస్తుంది అనేది లేదు. నేను, అమ్మ, తమ్ముడు, ఇదే నా జీవితం. వాడు మంచిగా ఉన్నన్ని రోజులు నన్ను బయటికి కూడా పంపించలేదు. వాడికి యాక్సిడెంట్ అయ్యి నేను జాబ్ చేయాల్సి వస్తుంది. వాడి లైఫ్ హ్యాపీగా ఉంటే నాకు చాలు. ఏదో హరి మేడం దయ వల్ల వాడు కాస్త కోలుకుంటున్నాడు. అటు మీ జీవితాలన్నీ మరొక్కసారి అంటూ మీ జీవితాన్ని మరొక్కసారి ఆలోచించండి. ప్రేమ దూరమైతే ఒక్కొక్కసారి అందకుండా పోతుంది అంటుంటే భాస్కర్, నిజమైన ప్రేమ అందకుండా ఎప్పుడూ పోదు. అబద్ధ ప్రేమలో ఒకరు సంతోషంగా ఒకరు బాధగా ఉండవలసి వస్తుంది. అబద్ధపు ప్రేమ అని ఒకసారి మనసుకు అనిపిస్తే ఆ ప్రేమను నిరూపించుకునే బాధ్యత అవతల మనిషికి ఉంటుంది. నాకు తెలిసి నేను సితారా గురించి ఆలోచించటం ఎప్పుడో బంద్ చేశాను. ఆమె కూడా నా గురించి ఆలోచించటం బంద్ చేస్తే చాలా బెటర్ అంటుంటే మేఘన, మీరు ఆమెను ఆలోచించడం లేదు అంటున్నారు, మరి పెళ్ళెందుకు చేసుకోలేదు? ఆమె మనసులో ఉండబట్టే కదా అంటే భాస్కర్, అంత లేదు. ఇన్ని రోజులు వజ్జు లేడు. వాడి కోసం అన్వేషణలోనూ ఉన్నాను. ఇక వాడు వచ్చాడు కదా, నేను హ్యాపీగా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటాను.
సితారాను మాత్రం చేసుకోను. నా కోసం తన జీవితకాలం ఉన్నా కానీ నేను ఆమె కళ్ళ ముందే వేరే పెళ్లి చేసుకుంటాను. నా కోసం తను ఆగినదేమో కానీ తన కోసం నేను ఆగలేదు. హరికి తోడుగా వజ్జు ఎక్కడ ఉన్నాడు అన్న ఈ ఆలోచనలోనే ఉన్నాను. ఇక నేను కూడా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను. తెలియక ఒకసారి మిస్ అయ్యాను. ఈసారి తెలిసి జాగ్రత్తగా చేసుకుంటాను అంటూ వెళ్ళిపోయాడు. మేఘన. వన్ సైడ్ లవ్ 100కు 100 ఫెయిల్ అవుతాయి. ఒకరి కోసం ఒకరు ప్రేమించుకునే ప్రేమలు అందరికీ 100% సక్సెస్ కాకపోయినా కానీ ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తూ అయినా లేదా వాళ్ళ జీవితాలు హ్యాపీగా ఉండాలి అని అయినా ముందుకు సాగుతాయి. ప్రేమని ప్రేమించిన వ్యక్తికి తెలియజేయకపోవటం ఎంతటి దౌర్భాగ్యమో. ఏదో ఒకరోజు ఆ ప్రేమ అతనికి తెలిసి చేరుకోలేని దూరాలు అయితే ఒక్కొక్కరు ఎంత నరకం అనుభవిస్తారు. నా మనసుకు తెలిసినంత ఎవ్వరికీ తెలియదు. సితారా ప్రేమకి నేను కూడా ఒక విలనే అయిపోయాను. నా దౌర్భాగ్యపు స్థితికి మీ జీవితాలకు దూరంగా వెళ్ళలేకపోతున్నాను అని బాధగా అక్కడి నుంచి సితారా దగ్గరికి వచ్చింది. మేఘన సితారాతో, నువ్వు భాస్కర్ని అంత ప్రేమిస్తున్నావు కదా, భాస్కర్ని నీ ప్రేమ తెలిపి ఇద్దరు దూరంగా వెళ్ళి బ్రతకవచ్చు కదా అని బాధగా అన్నది. సితారా నవ్వుతూ, భాస్కర్ కూడా మన ప్రేమ బ్రతకాలి అంటే నేను వసుంధర గోల్డ్ ట్రేడర్స్ వదిలి వచ్చేస్తాను అన్నాడు అంటుంటే మేఘన, మరి ఇంకేంటి, హ్యాపీగా మీ ప్రేమ బ్రతుకుతుంది కదా అని మేఘన అంటుంటే సితారా, భాస్కర్ ఈ కంపెనీ వదిలేస్తే అతను మైనస్. నేను ఆ మైనస్ని కోరుకోలేదు. విరాట్ పక్కన అతను ప్లస్లా ఉంటాడే, ఆ భాస్కర్ని కోరుకున్నాను. అది కూడా విరాట్ లేకుండా ప్లస్గా ఉండే భాస్కర్ కావాలి అంటూ పొగరుగా వెళ్ళింది. మేఘనకు ఏమీ అర్థం కాల. భాస్కర్ సితారా ఒకరికొకరు ప్రేమించుకున్నారు అని, అది కూడా కొంతకాలంలోనే ఎవరికి వారు ఉంటున్నారని తెలుస్తుంది. కానీ ఇద్దరి మధ్య ఏంటి అనేది మేఘనకి ఇప్పటికీ తెలియదు. అసహనంగా మేఘన ఏంటో ఈ జీవితాలు అనుకుంటూ తన పని తాను చేసుకుంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.